మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, అలాగే ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ నెలలో అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో, నెల మొత్తం అద్భుతంగా యోగించటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, ఏ రంగంలో ఎటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళు పొందబోతున్నారో, ఏప్రిల్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం పూర్తిగా అనుకూలంగా లేదు, పూర్తిగా వ్యతిరేకంగానూ లేదు. కొంత అనుకూలత ఉంది, కొంత వ్యతిరేకత ఉంది. కాబట్టి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి, కొంత ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాలు వేటిలోనైనా సరే కష్టంతో విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. మేషరాశి విద్యార్థులైతే బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు పొందగలుగుతారు. కావలసిన చోట సీట్లు రావాలన్నా ఎక్కువ కష్టపడి చదవాలి. అలాగే నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు బాగా ప్రిపేర్ అయితేనే వాళ్ళ క్వాలిఫికేషన్‌కి తగిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారం కొంత ఒడిదుడుకులతో నడిచినప్పటికీ అంతిమంగా మాత్రం లాభాలను పొందగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయి అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే అప్పుడప్పుడు ఆర్థిక పరంగా కొన్ని ఒడిదుడుకులనేవి కనిపిస్తున్నప్పటికీ అవసరానికి మాత్రం ధనం ఎప్పుడూ చేతిలోనే ఉంటుంది. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అలాగే ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటి నుంచి తొందరలోనే బయటపడి ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాలను పొందగలుగుతారు. అలాగే మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఒక్కొక్కసారి ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆ ఆటంకాల వల్ల ప్రయాణాల్లో ఒక రకమైనటువంటి నిర్లిప్తత ఏర్పడుతుంది. అటువంటప్పుడే మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆటంకాలన్నీ అధిగమించి ముఖ్యమైన ప్రయాణాలు చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే సంఘంలో కూడా మీ గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకి సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఊహించని కొన్ని మార్పులనేవి జీవితంలో చోటు చేసుకుంటాయి. ఆ ఊహించని మార్పులలో కొన్ని అనుకూల ఫలితాలుంటాయి, కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయి. అనుకూల పరిస్థితులొస్తే పొంగిపోకుండా, ప్రతికూల పరిస్థితులొస్తే కృంగిపోకుండా, సమయానుకూలంగా వ్యవహరించటం ఏప్రిల్ నెలలో మేషరాశి వాళ్ళకి చాలా అవసరమని చెప్పుకోవాలి. అలాగే సంతానం వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి పిల్లల మొండితనం వల్ల గానీ, పిల్లల విద్య వల్ల గానీ, లేదా పిల్లల వివాహపరమైన దాంపత్య జీవితం వల్ల గానీ మేషరాశి వాళ్ళు కొద్దిగా అప్పుడప్పుడు అశాంతికి లోనవుతూ ఉంటారు. సంతాన మూలకమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వాటిని తొలగింపజేయటానికి సమయస్ఫూర్తితో వ్యవహరించడం చాలా అవసరం. అదేవిధంగా వ్యాపార రంగములో అనుకూలత ఉన్నప్పటికీ, కష్టంతో విజయాలు పొందినప్పటికీ కొన్ని రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. సాధ్యమైనంత వరకు తక్కువ మొత్తంలో రుణాలు చేయటం మంచిది. ఎక్కువ మొత్తంలో రుణాలు చేయకండి. అలాగే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మేషరాశి వాళ్ళు ఈ ఏప్రిల్ నెలలో చిన్న చిన్న విషయాలకే అనవసరమైన గొడవలు తోటి వారితో వచ్చే అవకాశాలున్నాయి. తస్మాత్ జాగ్రత్త. చిన్న చిన్న విషయాల్లో ఏం జరిగినా సరే చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అనవసర గొడవలు లేకుండా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఏప్రిల్ నెలలో కొంతమంది మేషరాశి వాళ్ళకి ఔషధ సేవ కూడా అవసరం అవుతుంది. అయినప్పటికీ తొందరగానే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం అయితే పొందగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో శ్రమతో కూడిన విజయాలు, ఆవేదనతో కూడిన ఆనందము లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కలిసొచ్చే తేదీలు 3, 11, 13, 18, 22, 28, 29, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయాలి. అలాగే మేషరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 6, 8, 9, 16, 20, 24, 26. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ఒకసారి దర్శనం చేసుకుని రండి. అలాగే ఏప్రిల్ నెలలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కూడా చేసుకోండి.
ఆంజనేయ ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రతిరోజు హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలాగే హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య అష్టకాన్ని విన్నా కూడా మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ నెల మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని పూర్తిగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా ఈ పరిహారాలు చేసుకుంటే అవన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఏప్రిల్ నెల మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏప్రిల్ ప్రథమార్థం అయితే, అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అయితే విశేషంగా వృషభ రాశి వాళ్ళకి యోగించే అవకాశం ఉంది. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో బ్రహ్మాండమైనటువంటి రాణింపు ఉంటుంది. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే మంచి ర్యాంకులు తెచ్చుకునే అవకాశం, కావలసిన చోట సీట్లు తెచ్చుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులైతే ఇంటర్వ్యూలకు వెళితే క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు తిరుగులేని విధంగా వ్యాపార రంగంలో మంచి లాభాలను పొందగలుగుతారు. ఏ రంగమైనా వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో, అందులోనూ ప్రథమార్థంలో చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు. ఇంతకుముందున్న అనారోగ్య సమస్యలు కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. ఎప్పుడూ ధనం చేతిలోనే ఉంటుంది. విపరీతమైన ధన ఆదాయాన్ని కూడా అందిపుచ్చుకోగలుగుతారు. ప్రతి పనిలో ధైర్యంతో వృషభ రాశి వాళ్ళు ముందడుగు వేస్తారు. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో తలపెట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ, కారు కానీ కొత్తది కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా బంధుమిత్రులతో కూడా సఖ్యత పెరుగుతుంది. వాళ్ళతో ఇంతకు ముందున్న విభేదాలు సమసిపోతాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల కూడా మీకు మనసుకు ఆనందము, ఉల్లాసము కలుగుతూ ఉంటాయి. శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. భయంకరమైన శత్రుబాధలు తొలగింపజేసుకుంటారు. బహిర్గత, అంతర్గత శత్రువులను మిత్రులుగా మార్చుకోగలుగుతారు. అదేవిధంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడతారు. దానివల్ల కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. నూతన పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు కారణమవుతాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వాటి వల్ల ప్రయోజనాలు పొందుతారు. ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతూ ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోయి మీకు సహాయం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే ఏప్రిల్ నెల మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు. ఏప్రిల్ నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 5, 6, 13, 16, 20, 24 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే ఏప్రిల్ నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 8, 10, 11, 18, 22, 26, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృషభ రాశి వాళ్ళకి ఎంత అద్భుతంగా ఏప్రిల్ నెల ఉన్నప్పటికీ కూడా దృష్టి దోషం తగిలే సూచనలు ఉన్నాయి కాబట్టి, అంత అనుకూలంగా ఉంది కాబట్టి దిష్టి తగిలే అవకాశం, ఎదుటి వాళ్ళ ఏడుపు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవన్నీ తొలగింపజేసుకొని దృష్టి దోషాలను అధిగమించటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చెయ్యండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని వినండి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. దీనివల్ల ఎటువంటి దృష్టి దోషాలు లేకుండా ఇంకా అద్భుతంగా ఏప్రిల్ నెలలో వృషభ రాశి వాళ్ళు మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మిథున రాశి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే అన్ని రంగాల వారికి ఏప్రిల్ నెల చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. విద్యార్థులకు తిరుగుండదు. బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకుంటారు. ఊహించని ఆశ్చర్యానికి ఎదుటి వాళ్ళకు గురయ్యే విధంగా అద్భుతమైన ర్యాంకులు ఎగ్జామ్స్లో తెచ్చుకోగలుగుతారు. అలాగే ఉద్యోగులైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకి వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకైతే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది. మిథున రాశి వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా సరే
వాళ్ళకి ఏప్రిల్ నెలలో పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటూ ఉంటుంది. కుటుంబంలో కూడా మీ మాట చలామణి అవుతుంది. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా అందరూ మీ మాటకు కుటుంబంలో గౌరవం ఇస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక లావాదేవీలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్య లాభం చేకూరుతుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. శత్రు జయం, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే యశోభూషణ ప్రాప్తి యోగం ఉంది. అంటే బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టలు లభించే యోగం మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కనిపిస్తోంది. అదేవిధంగా సంతానం వల్ల సౌఖ్యం ఏర్పడుతుంది. మీ పిల్లలు మీకు ఏదో ఒక రకంగా సహాయం చేస్తూ ఉండటం, సేవలు చేస్తూ ఉండటం ద్వారా మీరు మంచి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా సంఘంలో కూడా ఉన్నత స్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో అందరితో సఖ్యత ఉంటుంది. బంధువులతో సఖ్యత ఉంటుంది. బంధువులతో విభేదాలు సమసిపోతాయి. అలాగే సరైన అవగాహన ప్రతి విషయంలో కూడా ఉంటుంది. ఏ పని ఎప్పుడు చెయ్యాలో, ఏ పని ఎప్పుడు చెయ్యకూడదో అన్న అవగాహనతో ముందడుగు వేస్తూ అద్భుతమైన విజయాలు మిథున రాశి వాళ్ళు ఏప్రిల్ నెలలో పొందగలుగుతారు. అలాగే ఆకస్మిక ధనలాభం కూడా చేకూరుతుంది. అనుకోకుండా ఏదో ఒక విధంగా ధనం కలిసొచ్చేటటువంటి అవకాశాలు కూడా మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కనిపిస్తున్నాయి. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. బండి గాని, కారు గాని కొత్తది కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అధికారులతో ఉన్న విభేదాలు సమసిపోయి పనిచేసే చోట అధికారులందరూ కూడా మీతో స్నేహపూర్వకంగా మెలుగుతూ ఉంటారు. దానివల్ల ప్రమోషన్ ప్రయత్నాలు తొందరగా అనుకూలిస్తాయి. సమస్యలన్నీ తీరిపోతాయి. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము మిథున రాశి వాళ్ళు ఏప్రిల్ నెలలో పొందగలుగుతారు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ నెల అద్భుతమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఏప్రిల్ నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 6, 7, 8, 16, 18, 21, 26 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయాలి. ఏప్రిల్ నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 11, 12, 13, 20, 24, 28, 29, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మిథున రాశి వాళ్ళకి ఎంత అద్భుతంగా మాస ఫలితాలు ఉన్నప్పటికీ కంటక శని దోషం మాత్రం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి కంటక శని దోషాన్ని పోగొట్టుకోవటానికి ప్రతిరోజు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని వినండి లేదా చదవండి. స్తోత్రం చదువుకోలేని వాళ్ళు ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అనే మంత్రాలు రోజు 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. అప్పుడు ఇంకా అద్భుతమైన ఫలితాలను మిథున రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసి మాలికను సమర్పించడం ద్వారా కూడా మిథున రాశి వాళ్ళు ఇంకా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి అన్ని రంగాల వారికి రాణింపు ఉంటుంది. చేస్తున్న ప్రతి పనిలో గుర్తింపు ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొత్త కొత్త పనులు ప్రారంభించి వాటిల్లో విజయాలను అందుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ రంగంలో అనుకూలత ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఎక్కువ ఉంటాయి. అధికారులు అనుకూలంగా ఉంటారు. విద్యార్థులు మంచి జ్ఞాపక శక్తితో మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతూ ఉంటారు. అలా ప్రతి రంగం వాళ్ళకి బాగుంటుంది. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్య లాభం చేకూరుతుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. పరాక్రమంతో ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. అలాగే బంధుమిత్రుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. మీ పిల్లల వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు కూడా వాళ్ళ పరిపూర్ణమైన సహాయ సహకారాలు కర్కాటక రాశి వాళ్ళకి అందించగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి అవగాహన ఉంటుంది. దాంపత్యంలో ఇంతకు ముందు ఏవైనా విభేదాభిప్రాయాలు ఉంటే ఆ విభేదాభిప్రాయాలన్నీ కూడా సమసిపోతాయి. దాంపత్య జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. దానివల్ల ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. గృహంలో శుభ కార్యక్రమాలు చేస్తారు. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన ధనాన్ని కూడా సముపార్జన చేయగలుగుతారు. అలాగే ఉద్యోగులకి పై అధికారుల వల్ల విశేషమైన లాభాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. శత్రువుల మీద సంపూర్ణ ఆధిపత్యం, నూతన పరిచయాల వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఇవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు. మొత్తం మీద చూస్తే కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ నెల ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 1, 8,
9, 11, 18, 19, 20, 24, 28 ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు కర్కాటక రాశి వాళ్ళకి 3, 4, 6 అదేవిధంగా 13, 14, 15, 22, 26 ఈ తేదీలు కలిసి రావు ప్రతికూల తేదీలు. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే కర్కాటక రాశి వాళ్ళు పరమేశ్వర ఆలయ దర్శనం చేయండి. ఈ నెల మొత్తం చంద్రశేఖరాష్టకం వింటూ ఉండండి. చంద్రశేఖరాష్టకం చదవండి. చంద్రశేఖరాష్టకం చదవలేని వాళ్ళు ఓం చంద్రశేఖరాయ నమః అనే మంత్రాన్ని ఎప్పుడు మనసులో స్మరించుకోవటం, లేదా చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అంటూ మనస్సులో ఎల్లవేళలా చంద్రశేఖర నామం చదువుకున్నట్లయితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఏప్రిల్ నెలలో సింహరాశి వాళ్ళకి గ్రహాల సంచారం కొంత అనుకూలంగా ఉంది, కొంత వ్యతిరేకంగా ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అన్ని రంగాల వారికి కూడా బానే ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా కష్టంతో కూడిన విజయం లభిస్తూ ఉంటుంది. సహనంతో ఎదురు చూస్తే మంచి విజయాలను పొందగలుగుతారు. అలాగే శారీరక శ్రమ కొద్దిగా ఉంటుంది, అలసట ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నట్లయితే వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం ఇలాంటివి చేయాలి తప్ప అకాల భోజనం ఇటువంటివి చేయకూడదు. అలాగే బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు సింహరాశి వాళ్ళు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే కుటుంబంలో కొంత అశాంతి ఏర్పడుతుంది. ప్రయాణాలకు కొద్దిగా అసౌకర్యం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సంతానం వల్ల లేనిపోని ఇబ్బందులు, లేనిపోని అపనిందలు ఎదుర్కొనే అవకాశం కూడా సింహరాశి వాళ్ళకి కనిపిస్తోంది. ఆరోగ్య భంగం దానివల్లే అవుతుంది. నిద్రా సౌఖ్యం లేకపోవటం వల్ల కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా స్థానం మార్పులు, గృహ మార్పులు ఇటువంటివి కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు సింహరాశి వాళ్ళకు కారణమవుతాయి. అలాగే అష్టమంలో గ్రహాల సంచారం ఉండటం వల్ల ఈ రకమైనటువంటి ప్రభావం సింహరాశి వాళ్ళ మీద ఎక్కువగా పనిచేస్తుంది. సింహరాశి వాళ్ళు కొంత అనుకూలత, కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రతిదీ కూడా కొద్దిగా కష్టంతో అవ్వటము, ఆరోగ్యపరమైన ఒత్తిడి, కుటుంబపరమైన ఒత్తిడి ఇటువంటివి ఉంటాయి కాబట్టి అవన్నీ తొలగింపజేసుకోవటానికి శని వజ్రపంజర కవచ స్తోత్రాన్ని చదవటం గాని, వినటం గాని ఏప్రిల్ నెలలో చెయ్యండి. శని వజ్రపంజర కవచ స్తోత్రం మొత్తం చదవటం గాని, వినటం గాని వీలు లేని వాళ్ళు నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ఒక మందార పుష్పాన్ని శనీశ్వరుడికి సమర్పించండి. అప్పుడు ఈ రకమైనటువంటి దోషాలన్నీ తొలగింపజేసుకొని చిన్న చిన్న ప్రతికూల ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలను ఏప్రిల్ నెలలో అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఏప్రిల్ నెలలో ప్రధానంగా అష్టమంలో గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకోవటానికి వీలైనప్పుడల్లా నువ్వులు దానం ఇస్తూ ఉండండి. నువ్వులు దానం ఇస్తే సమస్త వస్తువులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 4, 11, 12, 13, 20, 21, 22, 26 ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. అలాగే సింహరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 6, 7, 8, 15, 16, 18, 24, 28 తేదీలు ప్రతికూల తేదీలు. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే ప్రధానంగా సింహరాశి వాళ్ళు ఈ ఏప్రిల్ నెల మొత్తం కూడా రామరక్షా స్తోత్రాన్ని చదవటం కానీ, వినటం కానీ చేస్తూ ఉండండి. దానివల్ల అన్ని కష్టాలు తీరిపోయి సమస్త శుభ ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఎల్లవేళలా సింహరాశి వాళ్ళు ఏప్రిల్ నెలలో స్మరించుకుంటూ ఉన్నట్లయితే ఏప్రిల్లో వచ్చేటటువంటి చిన్న చిన్న వ్యతిరేకతలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో చేస్తున్న వృత్తి వ్యాపారాలలో కొంత అనుకూలత ఉంటుంది, కొంత వ్యతిరేకత ఉంటుంది. అంటే కష్టంతో కూడిన విజయాలు లభిస్తాయి, శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయి.
అన్ని రంగాల వారికి కూడా ఆవేదనతో కూడిన ఆనందం ఉంటుంది. అంటే కొన్ని కొన్ని ఇబ్బందులు కన్యా రాశి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ రంగాల్లో వస్తాయి. మళ్ళీ వాళ్ళ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. అనుకూల ఫలితాలే పొందగలుగుతారు. అలాగే ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి, ఆహార నియమాలు పాటించాలి. వ్యాయామం చేయాలి. క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాగే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలుండవు గానీ, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి గాబట్టి, వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేస్తే చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. అవసరానికి ఎప్పుడు ధనం సమకూరుతూ ఉంటుంది. అలాగే ఖర్చు గూడా ఉంటుంది గాబట్టి, ఖర్చును అదుపులో ఉంచుకునే ప్రయత్నం జేయాలి. అదే విధంగా శారీరక శ్రమ అనేది పెరుగుతుంది. ఆ శ్రమను నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం జేయటం మంచిది. కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు చిన్నపాటి విభేదాలు ఏర్పడే సూచనలున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అలాగే సంతానం వల్ల కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న చికాకులు ఎదురవుతూ ఉంటాయి. పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, మొండితనంగా ప్రవర్తించడం, ఇటువంటి సమస్యలు గానీ, పిల్లల వివాహ సమస్యలు గానీ, పిల్లల విదేశీయాన సమస్యలు గానీ, పిల్లల ఉద్యోగ సమస్య గానీ, ఇలా సంతానం పరంగా గూడా చిన్న చిన్న ఒడిదుడుకులనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు పక్కవాళ్ళు కలిగింపజేస్తూ ఉంటారు. అటువంటప్పుడు సహనంతో మీ పని చూసుకుంటూ మీరు ముందడుగు వేసే ప్రయత్నం జేయాలి. అదే విధంగా స్త్రీల వల్ల కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కన్యా రాశి పురుషులైనా, కన్యా రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల కొన్ని చిక్కులు, చికాకులు ఎదుర్కొనే సూచనలున్నాయి గాబట్టి, ఇతర స్త్రీలతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అదే విధంగా వాహనాల రిపేర్లు లాంటి సమస్యలొస్తాయి. అటువంటప్పుడు మీరు కొత్తగా కొనుక్కున్న వాహనం అయినా సరే మళ్ళీ రిపేర్ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదే విధంగా ప్రయాణాల్లో కూడా ఆశించిన స్థాయిలో లాభాలు కనిపించవు. కొంచెం తక్కువ స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. వచ్చిన లాభంతోనే మనసుకు తృప్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. కొంతమంది వ్యక్తులు కావాలని మీకు అపఖ్యాతి తీసుకురావాలని, మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించాలని అనేక సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. సాంఘికంగా మీ గౌరవ మర్యాదలు దెబ్బ తినకుండా జాగ్రత్తగా వ్యవహరించడం కన్యా రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో చాలా అవసరం. కన్యా రాశి వాళ్ళకి మొత్తం మీద పరిశీలిస్తే ఏప్రిల్ నెల మొత్తం కూడా ఆటుపోట్లతో కూడిన విజయాలు కనిపిస్తున్నాయి. ఆవేదనతో కూడిన ఆనందం కనిపిస్తోంది. అంటే చిన్న చిన్న కష్టాలు, ఎదురీతలు ఇలాంటివన్నీ ఉంటూనే ఉంటాయి గానీ, అంతిమంగా మాత్రం వాటన్నిటి నుంచి బయటపడి చక్కటి అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. అలాగే కన్యా రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో బాగా కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 1, 6, 13, 15, 16, 22, 23, 24, 28 ఈ తేదీలు బాగా కలిసొస్తాయి. అలాగే కన్యా రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 8, 10, 11, 18, 19, 20, 26. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. ప్రధానంగా కన్యా రాశి వాళ్ళు శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే చాలా వరకు సమస్యల నుంచి బయటపడొచ్చు. దాంతో పాటుగా కన్యా రాశి వాళ్ళు శివాలయానికి ప్రదోష కాలంలో సాయంకాలం పూట వెళ్లి వీలైనప్పుడు శివాభిషేకం చేసుకోవటం, లేదా ప్రదోష కాలంలో దర్శనం చేసుకొని శివాలయంలో ప్రదక్షిణలు చేసుకోవటం. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో వెంకటేశాయ ఈ 2 మంత్రాలు 21 సార్లు చదువుకోవటం ద్వారా కన్యా రాశి వాళ్ళు ఏప్రిల్ నెల మొత్తం కూడా చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఏప్రిల్ నెలలో తులారాశి వాళ్ళందరికీ బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైన కాలం అని చెప్పాలి. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో విశేషమైనటువంటి రాణింపు, గుర్తింపు ఉంటుంది. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే జ్ఞాపక శక్తితో బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కావలసిన కాలేజీల్లో, కావలసిన స్కూళ్ళల్లో సీట్లు సాధించుకోగలుగుతారు. నిరుద్యోగులు వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్‌తో సంపాదించుకోగలుగుతారు. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా తులారాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో అద్భుతమైన మాస ఫలితాలు కనిపిస్తున్నాయి.
అలాగే ఆరోగ్యం చాలా బావుంటుంది. అనారోగ్యాల సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. చక్కటి ఆరోగ్య ప్రాప్తి యోగం ఉంది. అలాగే ఆర్థిక లావాదేవీలన్నీ సంతృప్తికరంగా ఉంటాయి. మీ మనసుకు ఆనందం కలిగే విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ తులారాశి వాళ్ళు పెంచుకోగలుగుతారు. అదే విధంగా ధైర్యంగా ఏ పనిలోనైనా ముందుకు సాగుతారు. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. బండి గాని, కారు గాని కొత్తది కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. గృహంలో కూడా శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలున్నాయి. అలాగే విందు, వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మనసుకు ఉపశమనం కలుగుతుంది. సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలొస్తాయి. దానివల్ల కూడా ఆనందాన్ని పొందుతారు. మీ సంతానం దేనైనా సాధించటం వల్ల జీవితంలో మీకు కూడా ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు అందరూ నశించిపోతారు. శత్రువులు మిత్రులుగా మార్చుకుంటారు. కానీ భార్యాభర్తల మధ్య మాత్రం అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు తులారాశి వాళ్ళకి వస్తూ ఉంటాయి. వచ్చినప్పటికీ వెంటనే ఆ తగాదాలన్నీ కూడా సమసిపోతాయి. భార్యాభర్తల తగాదాల వల్ల ఇబ్బందులేముండవు. అలాగే ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. నూతన పరిచయాలు బంగారు భవిష్యత్తుకు కారణమవుతాయి. కొత్త పరిచయాలు, కొత్త స్నేహాల వల్ల మంచి లాభాలు పొందగలుగుతూ ఉంటారు. అలాగే కుటుంబ సౌఖ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. మొత్తం మీద పరిశీలిస్తే తులారాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో అనుకున్న పనుల్లో అనుకున్నట్లు విజయం చేకూరుతుంది. శుభ కార్యక్రమాలు చేస్తారు. ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. బ్యాంక్ బ్యాలెన్స్‌లు పెంచుకుంటారు. ఏప్రిల్ నెలలో విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలంగా తులారాశి వాళ్ళని చెప్పుకోవాలి. తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ఏప్రిల్ నెలలో 3, 8, 16, 17, 18, 24, 25, 26 తేదీలు బాగా కలిసొస్తాయి. అలాగే ఏప్రిల్ నెలలో తులారాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 6, 11, 12, 13, 20, 21, 22, 28 ఈ తేదీలు ప్రతికూల తేదీలు. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయకుండా ఉండటం మంచిది. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకూడదు. అలాగే తులారాశి వాళ్ళు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే ఏప్రిల్ నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, లేదా దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా తులారాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా అయితే తులారాశి వాళ్ళకి దుర్గా కవచం వింటే విశేషమైనటువంటి ప్రయోజనాలు ఏప్రిల్ నెలలో కలుగుతాయి. ఏప్రిల్ నెల మొత్తం కూడా తులారాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో ప్రతి విషయంలో వృశ్చిక రాశి వాళ్ళు పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారు. నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న చందాన వ్యవహరించే లక్షణం ఉంటుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి పట్టు విడుపుతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఒక్కొక్కసారి వృశ్చిక రాశి వాళ్ళు ఉద్రేకం కట్టలు తెంచుకోవటం వల్ల విపరీతంగా కోపంతో అరుస్తూ ఉండేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. దానివల్ల కూడా ఏప్రిల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఆరోగ్య విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించడం చెయ్యాలి. లేకపోతే చిన్న చిన్న అనారోగ్యాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలున్నాయి. అలాగే ఆదాయానికైతే ఎటువంటి లోటు ఉండదు. అవసరానికి ఎప్పుడూ ధనం చేతిలో ఉంటుంది. ధనం అనేది అన్ని రకాలుగా వస్తూనే ఉంటుంది కాబట్టి ఆర్థిక ఇబ్బందులైతే ఉండవు. అలాగే శత్రువుల వల్ల ఇబ్బందులు మాత్రం కొద్దిగా ఉంటాయి. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు 2 రకాలుగా శత్రువులు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి దెబ్బతీయాలని ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఉండండి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో కూడా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. భార్యాభర్తల మధ్య కూడా అప్పుడప్పుడు అవగాహన లోపిస్తుంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్‌తో మాట్లాడేటప్పుడు వృశ్చిక రాశి స్త్రీలైనా, వృశ్చిక రాశి పురుషులైనా లైఫ్ పార్ట్నర్‌ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకొని జాగ్రత్తగా మాట్లాడండి. అవగాహనతో మాట్లాడండి. అప్పుడే లైఫ్ పార్ట్నర్‌తో గొడవలు లేకుండా ఏప్రిల్ నెలలో ముందడుగు వేయవచ్చు. అలాగే
ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఒడిదుడుకులు, విరోధాలు, విభేదాభిప్రాయాలు, కోపాలు ఇటువంటివన్నీ ఉన్నప్పటికీ మాసం మధ్యలో నుంచి ఇవన్నీ తగ్గటం ప్రారంభిస్తాయి. మాసాంతానికొచ్చేసరికి అంటే నెల చివరికొచ్చేసరికి వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మాసాంతంలో ఆగిపోయిన పనులన్నీ గూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే నూతన పరిచయాలు లాభాన్ని కలిగింపజేస్తాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాలు గూడా బాగా అనుకూలిస్తాయి. నెల చివరికొచ్చేసరికి ఉద్యోగంలో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలించటం, వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావటం, విద్యారంగంలో మంచి ర్యాంకులు తెచ్చుకోవటం, టాప్ పొజిషన్‌లో ఉండటం, కాలేజీల్లో, స్కూళ్ళల్లో కావాల్సిన చోట సీట్లు రావటం, ఇలా మాసాంతంలో కెరీర్ పరంగా అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. ఆత్మవిశ్వాసంతో నెల చివరిలో కష్టసాధ్యమైన పనుల్లో కూడా వృశ్చిక రాశి వాళ్ళు విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. శుభ కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. మొత్తం మీద పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్న సూక్తిని గుర్తుపెట్టుకొని సమయానుకూలంగా వ్యవహరిస్తే మాత్రం ఏప్రిల్ నెల మొత్తం అద్భుతంగా ఉంటుంది. మాసాంతంలో అయితే తిరుగులేని విధంగా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కలిసి వచ్చే తేదీలు 6, 10, 18, 19, 20, 26, 27, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 3, 8, 13, 15, 16, 22, 23, 24 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. ఎక్కువగా దుర్గాదేవిని పూజించండి, నరసింహస్వామిని పూజించండి. వీలైనప్పుడు దుర్గాదేవి ఆలయ దర్శనం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, దుర్గా అష్టోత్తరం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినటం లేదా చదవటం, అలాగే దుమ్ దుర్గాయై నమః, ఓం నమో నారసింహాయ ఈ 2 మంత్రాలు ప్రతిరోజు 21 సార్లు చదువుకోవటం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళు ఏప్రిల్ నెల మొత్తం కూడా చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలున్నా అవన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే అన్ని రంగాల వారికి ధనుస్సు రాశి వాళ్ళకి ఏప్రిల్ నెల బ్రహ్మాండమైన యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. విద్యారంగం తిరుగులేని విధంగా అద్భుతమైన ర్యాంకులు తెచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో సక్సెస్ సాధించి చక్రం తిప్పగలుగుతారు. కావాల్సిన కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు సంపాదిస్తారు. ఎడ్యుకేషన్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉంటారు. ధనుస్సు రాశి నిరుద్యోగులైతే ఇంటర్వ్యూకి వెళితే క్వాలిఫికేషన్‌కి తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్‌తో వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా 1కి 10 రెట్లు ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు. ఏ రంగం తీసుకున్నా ధనుస్సు రాశి వాళ్ళకి ఆ రంగంలో ఏప్రిల్ నెలలో అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్య లాభం చేకూరుతుంది. అనారోగ్యాలేవి కూడా దరిచేరవు. ఇంతకు ముందున్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా తొలగింపజేసుకొని చక్కటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోగలుగుతారు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో చేతి నిండా డబ్బు ఉంటుంది. డబ్బుకు లోటే ఉండదు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే చేస్తున్న ప్రతి వ్యవహారంలో కూడా సానుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి గాని, కారు గాని కొనుక్కోవటానికి ప్రయత్నించినట్లయితే కొనుక్కునే యోగం ఉంది. సంతాన సౌఖ్యం ఉంది. అంటే పిల్లలకు సంబంధించిన సమస్యలు తీరిపోయి పిల్లలు విజయాలు సాధించడం వల్ల మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా సరైన అవగాహన ఉంటుంది. ధనుస్సు రాశి భర్తలైతే భార్యలతో, ధనుస్సు రాశి భార్యలైతే భర్తలతో చక్కటి దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలుకుతారు. అలాగే విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొని ఆనందంగా కాలాన్ని గడుపుతారు. సంఘంలో పెద్దవాళ్లను కలుసుకుంటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారం లాంటి భవిష్యత్తుకు కారణమవుతాయి. అలాగే నూతన పరిచయాలు మీకు ధనలాభాన్ని కలిగింపజేసే సూచనలు కూడా ఉన్నాయి. ధనుస్సు రాశి వాళ్ళకి ఉద్యోగులకి ప్రమోషన్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్ అనేది ఏప్రిల్ నెలలో వచ్చే యోగం ఉంది. చాలా కాలంగా మీకు ఒక ట్రాన్స్‌ఫర్ కావాలి. మంచి ప్రమోషన్‌తో కూడిన అద్భుతమైన ప్రదేశానికి ట్రాన్స్‌ఫర్ కావాలంటే అది జరిగే అవకాశం ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. వాహనాల మీద ప్రయాణం చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటంలో కూడా ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు. అన్ని రకాలుగా ధనుసు రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
ధనుసు రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కలిసి వచ్చే తేదీలు 2, 3, 4, 8, 13, 20, 21, 22, 28, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 6, 11, 16, 17, 18, 24, 25, 26 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ధనుసు రాశి వాళ్ళు ఎంత అద్భుతంగా మాస ఫలితాలు ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని దోషం కొంచెం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి దీని ప్రభావం నుంచి బయటపడటానికి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది. ప్రతిరోజు శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించటం, హనుమద్ ద్వాదశనామ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా ధనుసు రాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకొని ఏప్రిల్ నెలలో బ్రహ్మాండంగా చక్రం తిప్పడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో మకర రాశి వాళ్ళ మాటకు ఎదురుండదు. వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. వాళ్ళు ఏదంటే దాన్ని ఎదుటి వాళ్ళు ఆచరించాల్సిందే. అటువంటి అద్భుతమైనటువంటి మాసం ఏప్రిల్ మాసం. ఏప్రిల్ నెలలో మకర రాశి వాళ్ళు ఎంతటి వాళ్ళనైనా సరే ఎదిరించి మాట్లాడగలుగుతారు. ఎంత గొప్ప వాళ్ళనైనా సరే నిల్చోబెట్టి వాళ్ళని అడగాల్సినవన్నీ అడిగే విధంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలతో ముందడుగు వేస్తూ ఉంటారు. తప్పు చేస్తే ఎదుటివాడు ఎవడైనా సరే వాడిని కఠినంగా మాట్లాడి సరైన మార్గంలోకి తీసుకువచ్చే శక్తి సామర్థ్యాలతో మకర రాశి వాళ్ళు ఏప్రిల్ నెలలో ముందడుగు వేస్తారు. అలాగే పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకుముందు అనారోగ్యాలుంటే అనారోగ్యాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అలాగే మొండి బాకీల సమస్యల నుంచి బయటపడతారు. చాలా కాలంగా ధనం తీసుకొని మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వాళ్ళు, మిమ్మల్ని విసిగిస్తున్న వాళ్ళందరూ కూడా ఏప్రిల్ నెలలో మీకు ఇవ్వాల్సిన ధనం పెద్ద మొత్తంలో ఉన్నది తిరిగి ఇచ్చేస్తారు. కాబట్టి మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. ఎవరైనా ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ ఇటువంటివి కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లయితే మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా ఏప్రిల్ నెలలో దానికి శ్రీకారం చుట్టుకోవచ్చు. ఇల్లు కట్టుకునేటటువంటి యోగం అనేది మకర రాశి వాళ్ళకి బాగా ఉంది. అలాగే మకర రాశి వాళ్ళకి ప్రధానంగా రాజకీయ రంగంలో కూడా పలుకుబడి పెరిగే సూచనలు ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్న ముఖ్యమైన నాయకులు అభిమానించే వాళ్ళని ఏప్రిల్ నెలలో కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ ద్వారా రాజకీయ అరంగేట్రం చేయాలనే ప్రయత్నాలు కూడా అనుకూలించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా స్పెక్యులేషన్లో కూడా చాలా చక్కటి లాభాలు అనేవి పొందగలుగుతారు. అంతేకాకుండా ఈ ఏప్రిల్ నెలలో మకర రాశి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మీకు అనుకూలంగా మాట్లాడటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సమాజంలో కానీ, గృహంలో కానీ అందరూ కూడా మకర రాశి వాళ్ళకే అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్తూ ఉంటారు. అది మకర రాశి వాళ్ళకి విపరీతమైనటువంటి ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అంతేకాకుండా ఇంతకుముందు ఎవరితో ఏ తగాదాలున్నా సరే ఆ తగాదాలన్నీ సమసిపోయే విధంగా అద్భుతమైన స్నేహం చేయటానికి మకర రాశి వాళ్ళు సిద్ధమైపోతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందటానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో మకర రాశి వాళ్ళు తిరుగులేని విధంగా అద్భుతమైనటువంటి విజయాలను అందిపుచ్చుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. పరమాద్భుతంగా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మకర రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కలిసి వచ్చే తేదీలు 3, 5, 6, 11, 15, 22, 23, 24 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే మకర రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 8, 13, 18, 19, 20, 26, 27, 28 ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో అన్ని రకాలైన పనులు నిర్వహిస్తే చక్కటి శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే మకర రాశి వాళ్ళు ఇంకా అద్భుతంగా ఏప్రిల్ నెల మొత్తం కూడా విశేషంగా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినాలి. ప్రతిరోజు ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇలా చేస్తే ఏప్రిల్ నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, ఏప్రిల్ నెలలో కుంభరాశి వాళ్ళకి అన్ని రంగాల్లో అనుకూలంగానే ఉంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో అద్భుతమైన రాణింపు, గుర్తింపు ఉంటుంది. కుంభరాశి విద్యార్థులైతే పెద్దగా కష్టపడకుండానే బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తితో అద్భుతమైన ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కావాల్సిన కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు సంపాదించుకోగలుగుతారు. అలాగే ఎడ్యుకేషన్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఏప్రిల్ నెలలో ఉండగలుగుతారు. అలాగే కుంభరాశి నిరుద్యోగులు ఎవరైనా సరే ఏప్రిల్ నెలలో ఇంటర్వ్యూలకు వెళితే క్వాలిఫికేషన్‌కి తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్‌తో వస్తుంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా అద్భుతమైనటువంటి లాభాలు కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కలుగుతాయి. అలాగే ఆరోగ్యం బావుంటుంది. ఎటువంటి అనారోగ్యాలు ఉండవు. ఇంతకుముందు ఏవైనా అనారోగ్య సమస్యలున్నా కూడా అవన్నీ తొలగింపజేసుకొని చక్కటి ఆరోగ్య ప్రాప్తిని కుంభరాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఆదాయానికి లోటుండదు. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతకుముందు మిమ్మల్ని ఏవైతే సమస్యలు విసిగించినాయో అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. సమస్యలన్నీ కూడా పరిష్కరింపజేసుకునే విధంగా అడుగులు వేసి విజయాలు సాధించగలుగుతారు. అలాగే వాహన మార్పులు కనిపిస్తున్నాయి. అంటే ఉన్న వాహనాన్ని అమ్మేయటం, కొత్త వాహనాన్ని కొనుక్కోవటం ఇలాంటివి చేసే అవకాశాలు ఏప్రిల్ నెలలో ఉన్నాయి. పాత కారు అమ్మేసి కొత్త కారు కొనుక్కోవటం లాంటివి కుంభరాశి వాళ్ళు చేయటానికి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్‌లొస్తాయి. చాలా కాలంగా ఒక మంచి ప్రదేశానికి ట్రాన్స్‌ఫర్‌తో కూడిన ఇంక్రిమెంట్ ద్వారా వెళ్ళాలనుకునేటటువంటి కుంభరాశి ఉద్యోగస్తులు ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా దాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఉద్యోగపరంగా అత్యున్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఏర్పడుతుంది. బంధువులతో, మిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. గృహంలో శుభమూలక ధన వ్యయం ఉంటుంది. అంటే మంచి కార్యక్రమాల కోసం ధనం ఖర్చు పెడతారు. ఇంట్లో ఒక పెళ్లి పెట్టుకోవటం, ఇంట్లో ఒక ఉపనయనం పెట్టుకోవటం, లేదా శంకుస్థాపన, గృహప్రవేశం కొత్త ఇంటికి. ఇలా ఇంట్లో ఒక మంచి శుభ కార్యక్రమం పెట్టుకొని, ఆ శుభ కార్యక్రమం కోసం మాత్రమే డబ్బు ఖర్చు చేస్తారు. శుభమూలక ధన వ్యయం మాత్రమే కుంభరాశి వాళ్ళకు ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. దేవాలయ దర్శనం చేస్తారు. గురువులను సందర్శించుకుంటారు. దైవ బలాన్ని పెంపొందింపజేసుకునే విధంగా అడుగులు వేస్తూ ఉంటారు. అలాగే రాజకీయ నాయకులతో, అధికారులతో ముఖ్యమైనటువంటి చర్చలు చేయటం ద్వారా మంచి రాజకీయ ప్రయోజనాలు కూడా పొందగలుగుతూ ఉంటారు. శత్రువుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు అందరి మీద అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. దానివల్ల ఉల్లాసంగా కుటుంబంలో ముందడుగు వేయగలుగుతారు. కలత్ర సౌఖ్యం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఇంతకు ముందున్న విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. జీవిత భాగస్వామితో పరస్పర అనురాగపూర్వకమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో కుంభరాశి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి, చేస్తున్నటువంటి ప్రతి వృత్తిలో కూడా తారాస్థాయిలో రాణించటానికి, అదేవిధంగా జీవితాన్ని మలుపు తిప్పే విధంగా మంచి అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తే ఏప్రిల్ నెలలో పరమాద్భుతమైనటువంటి మాస ఫలితాలు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కుంభరాశి వాళ్ళకి కలిసొచ్చే తేదీలు 3, 5, 6, 11, 15, 22, 23, 24 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 8, 13, 18, 19, 20, 26, 27, 28 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కుంభరాశి వాళ్ళకి అంతా అద్భుతంగా మాస ఫలితాలు ఉన్నప్పటికీ ఏలినాటి శని ఆఖరి దశలో ఉంది కాబట్టి ఆ దోషం తొలగింపజేసుకోవటానికి శివారాధన చేసుకోండి. నల్ల నువ్వులు కలిపి నీళ్లతో శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండండి. అలాగే శనివారం పూట శివాలయానికి ఈ నెలలో వీలైనప్పుడల్లా వెళ్ళి ఈశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన జలాలతో అభిషేకం చేయటం లేదా చేయించుకోవటం చేయండి. అలాగే పరమేశ్వరుడికి సంబంధించిన చంద్రశేఖరాష్టకాన్ని కానీ, పంచాక్షరి స్తోత్రాన్ని కానీ చదవటం లేదా వినటం చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ మంత్రాన్ని
ప్రతిరోజు వీలైనన్ని సార్లు పఠించండి. ఇవి చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు ఏప్రిల్ నెలలో అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం కొంచెం వ్యతిరేకంగా ఉండటం వల్ల అప్పుడప్పుడు కూడా కొంత ఆందోళనకర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ దిగులు పడాల్సిన అవసరము లేదు. మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా ఆ ఆందోళనకర పరిస్థితులన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ప్రధానంగా జన్మంలో కుజశనులు ఉండటం వల్ల మీనరాశి వాళ్ళు అప్పుడప్పుడు ఆరోగ్యపరంగా చిన్న చిన్న విషయాలకే ఆందోళన ఎక్కువ పట్టము, చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉండే సూచనలున్నాయి. అలా జరగకుండా మీనరాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. సాధ్యమైనంత వరకు ఆహార నియమాలు కఠినంగా పాటించండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ఇలా ఆహార నియమాలు కఠినంగా పాటించినట్లయితే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అంతేకాకుండా ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందటం వల్లే అన్ని సమస్యలు వస్తాయి. సాధ్యమైనంత వరకు మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే ఏప్రిల్‌లో మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కోపంగా, ఉద్రేకంగా ప్రవర్తించడం వల్లే సమస్యలొస్తాయి. అలాగే ఒక్కొక్కసారి మీనరాశి వాళ్ళకి ఏ పని చేయబుద్ధి గాదు. పని మీద ఆసక్తి రాదు. బద్ధకం పెరుగుతూ ఉంటుంది. దాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేస్తున్న పని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయటం మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో చాలా అవసరం. లేకపోతే పని మీద ఆసక్తి క్రమక్రమంగా తగ్గిపోయి బద్ధకం పెరిగిపోయే సూచనలున్నాయి. అంతేగాకుండా ప్రధానంగా ఈ ఏప్రిల్ నెలలో మీనరాశి వాళ్ళు వ్యవహారాలు అనుకూలించనప్పుడు ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ అలా చేయకూడదు. ఏ వ్యవహారం అనుకూలించకపోయినా సరే ఆరోగ్య భంగములు జరగకుండా ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని అవమానములకు గురయ్యే సూచనలున్నాయి. అటువంటి పరిస్థితుల్లోనే మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఆ అవమానాలను కూడా గౌరవాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తే చాలా వరకు మంచి జరుగుతుంది. అదే విధంగా ఆదాయానికి మించి ఖర్చులు చేస్తూ ఉంటారు కాబట్టి మీనరాశి వాళ్ళు ఏప్రిల్ నెలలో డబ్బు ఖర్చు విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది. అంతేకాకుండా ఏప్రిల్ నెలలో మీనరాశి వాళ్ళు ప్రతి చిన్న విషయంలోనూ ఎవ్వరిని లెక్క చేయకుండా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవ్వరు దానివల్ల మిమ్మల్ని కూడా లెక్క చేయరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎదుటి వ్యక్తులను లెక్క చేయని మనస్తత్వాన్ని, గ్రహాల సంచారం కారణంగా వచ్చిన ఈ ప్రత్యేకమైన మనస్తత్వాన్ని పక్కన పెట్టి అందరితో కలుపుగోలుగా వ్యవహరించినట్లయితే చాలా వరకు ఏప్రిల్ నెలలో అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. ప్రధానంగా ఏప్రిల్ నెలలో మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం, పని పట్ల శ్రద్ధ వహించటం, బద్ధకాన్ని వదిలిపెట్టటం. ఈ 3 పాటించడం ద్వారా మీనరాశి వాళ్ళు ఏప్రిల్ నెల మొత్తం కూడా మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఏప్రిల్‌లో మీనరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు, అనుకూల తేదీలను పరిశీలిస్తే 1, 9, 10, 11, 16, 20, 26, 27, 28 ఈ తేదీలు బాగా కలిసొస్తాయి. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే మంచిది. అలాగే ఏప్రిల్ నెలలో మీనరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 5, 6, 13, 18, 22, 23, 24 ఈ ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవటం, ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకుండా ఉంటాం. దీంతో పాటుగా మీనరాశి వాళ్ళు ప్రధానంగా వేధిస్తున్న ఏలినాటి శని దోషం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అధిగమించడానికి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి. ఈ ఏప్రిల్ నెలలో వచ్చే శనివారాల్లో ఒక్క శనివారమైనా పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామిని దేవాలయంలో దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఆంజనేయుడికి సంబంధించిన హం హనుమతే నమః అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేసుకోండి. అలాగే దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకున్నా కూడా మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరతాయి. దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. ఈ 2 మంత్రాలు చదువుకోవడం ద్వారా మీనరాశి వాళ్ళు ఏప్రిల్ నెలలో అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. చాలా మందికి ఆధునిక కాలంలో పెళ్ళిళ్ళు ఆలస్యం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకుల వరకు వెళ్ళటం, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉండటం, మనశ్శాంతి లేకపోవటం,
సంపాదించిన డబ్బు నిలబడకపోవటం ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం జాతకాల్లో కాలసర్ప దోషాలు ఉండటమే. ఈ కాలసర్ప దోషాలు ఎందుకొస్తాయంటే, వంశంలో 7 తరాల్లో ఎవరైనా పాములకు అపచారం చేస్తే కాలసర్ప దోషాలొస్తాయి. పావుల్ని కర్రలతో కొట్టడం, పావుల్ని చంపటం, ప్రత్యేకంగా నాగుపాముని చంపటం. ఇటువంటివి ఏవైనా చేస్తే వంశంలో 7 తరాల్లో, ఆ వంశంలో ఎవరికైనా పుట్టినప్పుడు జాతకంలో కాలసర్ప దోషాలొస్తాయి. కాలసర్ప దోషం అంటే ఏంటంటే, జన్మకుండలి జాతక చక్రంలో రాహువు ఒకవైపు, కేతువు ఒకవైపు ఉన్నప్పుడు, ఆ రాహు, కేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ ఉండిపోతే దాన్ని కాలసర్ప దోషం అంటారు. చంద్రుడొక్కడు మాత్రం బయటుండొచ్చు. మిగిలిన గ్రహాలన్నీ గూడా రాహుకేతువుల మధ్య ఉంటే కాలసర్ప దోషం అంటారు. ఈ కాలసర్ప దోషాలున్నప్పుడు అనేక రకాలైన సమస్యలు జీవితంలో ఉంటాయి. అయితే ఇవి పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటే, చాలా సులభమైనటువంటి మార్గం ఏంటంటే, 43 రోజుల పాటు జమ్మి చెట్టును పూజించడం. జమ్మి చెట్టును ఎవరైతే 43 రోజులు పూజించి అంటే రోజు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి, జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టుకొని నువ్వుల నూనెతో, జమ్మి చెట్టుకు ఒక 21 ప్రదక్షిణలు గాని, 11 ప్రదక్షిణలు గాని చేయటం చేస్తే, 43 రోజులు పూర్తయిన తర్వాత 44 రోజు జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టాక, అక్కడ చుట్టుపక్కల ఎవరికైనా సరే గోధుమ పిండితో చేసిన పదార్థాలు మీ చేత్తో కొంతమందికి పంచిపెడితే కాలసర్ప దోష తీవ్రత తగ్గుతుంది. అలాగే కాలసర్ప దోషాలు సంపూర్ణంగా పోగొట్టుకోవాలంటే, ఎవరైనా సరే విజయవాడ దగ్గర మోపిదేవి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఒకసారి కాలసర్ప దోష నివారణ పూజ చేయించుకోవాలి. లేదా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఆశ్లేష బలి పూజ చేయించుకోవాలి. ఈ రెండిట్లో ఏ పూజ చేయించుకున్నా కాలసర్ప దోషం నుంచి సులభంగా బయటపడొచ్చు. అదిచ్చే ఇబ్బందులను అధిగమించవచ్చు. అయితే ఆ పూజలు చేసుకోలేని వాళ్ళు సులభంగా కాలసర్ప దోషం నుంచి బయటపడాలంటే ఓం అస్థికమాతాయై నమః, ఓం జరత్కారు ప్రియాయై నమః. ఈ 2 మంత్రాలు రోజు ఉదయం స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. ఎందుకంటే మానసాదేవి గురించి సామవేదంలో చెప్పారు. మానసాదేవికి కాలసర్ప దోషాలు పోగొట్టే శక్తి ఉంటుంది. సమస్త సర్పాలకు ఆవిడ అధిదేవత. అందువల్ల మానసాదేవికి సంబంధించిన ఓం అస్థికమాతాయై నమః, ఓం జరత్కార ప్రియాయై నమః అనే 2 మంత్రాలు రోజు చదువుకుంటూ ఉంటే దాదాపుగా కాలసర్ప దోష ప్రభావం తగ్గిపోతుంది. అలాగే కాలసర్ప దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే పరమేశ్వరుడికి ఒకసారి నాగాభరణం చేయించి దేవాలయంలో సమర్పించండి. రాగి లేదా ఇత్తడి లేదా పంచలోహాలతో ఒక సర్పం పడగ లాంటి దాన్ని చేయించి శివాలయంలో ఈశ్వరుడికి సమర్పిస్తే చాలా మంచిది. సంపూర్ణంగా కాలసర్ప దోషాల నుంచి బయటపడొచ్చు. అలాగే కాలసర్ప దోషాలేవి దరిచేరకుండా ఉండాలంటే వీలైనప్పుడల్లా మంగళవారం పూట జంటనాగుల విగ్రహాలకు పాలు పోయటం, ఆ విగ్రహాల తోకల దగ్గర తమలపాకులో బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ప్రదక్షిణలు చేయటం, ఇటువంటివి చేస్తే కూడా కాలసర్ప దోషాలు తగ్గిపోతాయి. పరమేశ్వరుడు సర్పాలనే ఆభరణాల్లాగా ధరిస్తాడు. అటువంటి పరమేశ్వరుడికి తేనెతో అభిషేకం తరచుగా చేస్తూ ఉంటే గూడా కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి. పరమశివుడికి తేనెతో అభిషేకం చేసుకోవటం, దాంతో పాటుగా సోమవారం రాహుకాలంలో శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం ద్వారా కూడా కాలసర్ప దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సోమవారం ఉదయం పూట 7:30-9 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉన్న సమయంలో శివాలయ ప్రాంగణంలో నిమ్మ దీపాలు వెలిగించుకోండి. దానివల్ల కాలసర్ప దోషాలన్నీ అధిగమించి విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అన్ని రకాలైనటువంటి కాలసర్ప దోషాలను తొలగింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి 41 రోజుల పాటు సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రతిరోజు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల కూడా సంపూర్ణంగా కాలసర్ప దోషాలు తొలగింపజేసుకోవచ్చు. ఈ పరిహారాల్లో ఏ పరిహారం చేసుకున్నా కూడా జాతక చక్రంలో మీరు పుట్టినప్పుడు ఉన్న కాలసర్ప దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, మాస ఫలాలు, 10 రోజుల ఫలితాలు, సంవత్సర ఫలితాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.